వెయిట్ లాస్‌లో చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో తెలుసా? వెల్కమ్ టు డే 9 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. యాక్చువల్లీ వెయిట్ లాస్‌లో మనం పర్ఫెక్ట్‌గా ఉండడం కంటే కన్సిస్టెంట్‌గా ఉండడం ఇంపార్టెంట్. లైక్ ఒకరోజు మనం బయట స్వీట్ తినేసినా, లేదంటే ఔట్ సైడ్ ఫుడ్ తినేసినా వెయిట్ పుట్ ఆన్ అయిపోరు. మేబీ సమ్ గ్రామ్స్ వెయిట్ మనకి చూపించొచ్చు స్కేల్‌లో. బట్ అది ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవ్వదు. నెక్స్ట్ డే మీకు నార్మల్ వెయిట్‌కి వచ్చేస్తారు. సో, ఆ జర్నీ ఆపేయొద్దు. యాక్చువల్లీ చాలామందేంటంటే ఒక చిన్న మిస్టేక్ జరగగానే, లేదంటే మనకి స్కేల్‌లో కొంచెం ఎక్కువ వెయిట్ చూపించగానే గివ్ అప్ ఇచ్చేస్తారు. బట్ అలా మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే వెయిట్ లాస్‌లో మనం డైలీ అదే కంటిన్యూగా చేయడం ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను గూడా అన్ని టైమ్స్ పర్ఫెక్ట్‌గా చేస్తానని చెప్పలేను. బట్ మనం నిన్న చేసిన మిస్టేక్ ఇవాళ రిపీట్ చేయకుండా ఉండేలా చూసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచేసి వాకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓట్ మీల్ తీసుకున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి. దెన్ లంచ్‌కి మష్రూమ్ పన్నీర్ పులావ్ తీసుకున్నాను. దెన్ నైట్ డిన్నర్‌కి గూడా అదే కంప్లీట్ చేసుకున్నాను. ఇవాళ 10K స్టెప్స్ కంప్లీట్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద డే.